చేపల చెరువు రోడ్డు మీదకి వచ్చిందేంటి? మొత్తం అన్నీ మునిగిపోయాయి. రోడ్లన్నీ గట్టిగా కొట్టినట్టుంది వర్షం అనకాపల్లిలో. పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి వ్యూ అయితే ఇది. ఇప్పుడు టైం 4 అయ్యింది. పాడేరు నుంచి అనకాపల్లి వెళ్ళే మన పల్లె వెలుగు బస్ అయితే స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు 4కి స్టార్ట్ అయ్యాం కదా, అనకాపల్లి రీచ్ అవ్వడానికి 7 అయితే అవుతుంది. 7:30 అయితే అవ్వచ్చు. జీప్స్ చోడవరం, చింతపల్లి, అరకు వ్యాలీ వెళ్ళడానికి జీప్స్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. ఎక్కువ వీళ్ళు వాడేవి జీప్స్, ఆటోలు. పాడేరు ఏమి చిన్న ఊరు అయితే కాదు. ఈ చుట్టుపక్కల అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్న అన్ని ఊర్ల కన్నా పెద్ద ఊరు పాడేరు. మొత్తం అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. అక్కడెక్కడో బస్ స్టాండ్ దగ్గర స్టార్ట్ చేసాము, ఇంకా వెళ్తూనే ఉంటాం. ఇక్కడ నుంచి జీప్ మాడుగుల 22, కొత్తపల్లి 30, చింతపల్లి 69, విశాఖపట్నం మిస్ అయిపోయింది. ఇప్పుడు ఒక డైవర్షన్ అయితే తీసుకుంటాం లెఫ్ట్కి. స్ట్రైట్ వెళ్ళిపోతే మనం లంబసింగి అయితే వెళ్తాం. లంబసింగి వెళ్ళొచ్చు, చింతపల్లి 2 వాటికి రూట్ అదే. స్ట్రైట్ వెళ్ళి 2 డైవర్షన్లు ఉంటాయి మధ్యలో. ఎదురుకుంటేనే పాడేరు పోస్ట్ ఆఫీస్. కూరగాయలు, పప్పు దినుసులు ప్రతి ఐటెం అమ్ముతున్నారు. పాడేరు ఊర్లోకి వస్తున్నప్పుడు ఎంత అందంగా ఉంటుందో, పాడేరు ఊరు బయటికి వెళ్తున్నప్పుడు కూడా అంతే అందంగా కనపడుతుంది. వచ్చినా వెళ్ళినా సరే నేను తగ్గేదేలే అంటుంది. మనం ఉన్నది అల్లూరి సీతారామరాజు జిల్లా. మనం వెళ్ళేది అనకాపల్లి జిల్లా. అనకాపల్లి జిల్లాలోకి అయితే వస్తుంది. ఇంకా లోపలికి చాలా విలేజెస్ అయితే ఉన్నాయి. నక్కల పుట్టు, ఇది చాలా పెద్దది. కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆలయం. ఇంకా ఈ ఆలయం గురించి ఎవరైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి. లోపలికి ఒక రూట్ ఉంది, మరి ఎక్కడికి ఉంది? దీని పక్కనే ఉంది మాట రూటు. మనం ఇలా ఘాట్ సెక్షన్లో ఎప్పుడు జర్నీ చేసినా మన పక్కన ఏదో ఒక రివర్ వెళ్తూనే ఉంటుంది. చాలా బాగుంది. ఆ రివర్లో వాటర్ ఫ్లో అవుతుంటే మొత్తం మట్టి కలర్ వాటరు. వర్షాలు పడుతున్నాయి కాబట్టి మట్టి కలర్ వాటర్. వర్షాలు లేకపోతే క్లియర్గా ఉంటుంది అన్నమాట వాటర్ అంతా. ఇప్పుడు మనం ఘాట్ ఎక్కేది తక్కువ, దిగేది ఎక్కువ ఉంటుంది. కొంచెమే ఎక్కుతాము ఘాట్ సెక్షన్, మిగిలినంత దిగడమే. విలేజ్ వచ్చింది. మినుమలూరు జంక్షన్. మినుమలూరు వాటర్ ఫాల్స్ 1.5 కిలోమీటర్స్. కొండల్లో ఉన్నట్టుంది మినుమలూరు వాటర్ ఫాల్స్. మామూలుగా లేదు వ్యూ, ఏదో సినిమాలో చూస్తున్నట్టుంది ఇది. ఎదురుగుండా కనపడుతున్న ఆలయం అమ్మవారి పాదాలు. డల్లాపల్లి 6.5 కిలోమీటర్స్.
వ్యూ పాయింట్. సపరేట్గా ప్లేసెస్ అయితే పెట్టాల్సిన అవసరం లేదు వ్యూ పాయింట్స్కి, ఎక్కడికక్కడే వ్యూ పాయింట్స్. పైనాపిల్, మామిడికాయలు, పనసకాయలు, చీపుర్లు అన్నీ అమ్ముతున్నారు. ట్వెల్త్ మైల్ స్టోన్ మొత్తం పైనాపిలే. చాలా దూరం తర్వాత హోటల్స్, షాప్స్ కనిపించాయి. కొంచెం వెదర్ అంతా మారింది. సడన్గా హైట్ నుంచి డౌన్కి రాబోతుకి చెవులన్నీ పనిచేయట్లేదు. వంటల మామిడి. ఘాట్ సెక్షన్ అంతా అయిపోయింది. కొండల్లో ఒక ఊరైతే వచ్చింది. ఊర్లు ఉన్నాయి కానీ చాలా వరకు బోర్డులు అని ఏమీ లేవు ఇక్కడ. ఫ్రంట్ ఫారెస్ట్ చెక్ పోస్ట్. పాడేరులో వెదర్కి ఇక్కడ వెదర్కి చాలా వేరియేషన్ అయితే ఉంది. ఘాట్ సెక్షన్ దాటిన తర్వాత వచ్చిన ఫస్ట్ ఊరు తాటిపత్తి. ఈ ఊర్లో మనుషులు ఉన్నారా అన్నట్టయితే ఉంది. ఊరు సైలెంట్గా ఉంది. చింత చెట్లు, పాకలు, పసుపులు, విలేజ్ వైపు. ఊరికి బోర్డులు అలాగే కనిపించట్లేదు. ఇప్పుడు ఎక్కడున్నాం? ఏదో ఊరైతే వచ్చింది, కొంచెం పెద్దగానే కనబడుతుంది. జీ మాడుగుల మండలం. ఇది మాడుగుల హల్వా షాపులు అయితే ఉన్నాయి. అంటే మాడుగుల దగ్గరికి వచ్చి ఉంటాం మనం. మాడుగుల హల్వా. డైవర్షన్. చాలా అంటే చాలా చిన్న రోడ్డు, సింగిల్ వెహికల్ పట్టి అంత రోడ్డు. ఆ రోడ్లోకి వెళ్తున్నాము. ఇది మందుల షాపు. వి మాడుగుల, వడ్డాది మాడుగుల. చెరువులో వాటర్ అంతా ఎండిపోయి. మాడుగుల దేనికి ఫేమస్ మీ అందరికీ తెలిసిందే. మాడుగుల హల్వా. ప్రతి ఊరికి ఇలా ఒక చెట్టు చుట్టూనేమో గట్టు, ఊళ్ళో వాళ్ళందరూ కూర్చోడానికి. హల్వా దగ్గరికి తీసుకొచ్చి మరి అమ్ముతారు.
మొత్తం ఈ మాడుగులంతా హల్వా షాప్సే. బ్యాక్గ్రౌండ్లో కనబడుతున్నాయి అవన్నీ షాప్స్, ఫ్రంట్ ఏమో అన్నీ షాప్స్. సెంట్రల్ అయితే ఆగమాట. బస్ స్టాప్ రోడ్డు కట్ సైడ్ అయితే ఉంటుంది. ఇక్కడ దింపి వాళ్ళు దింపేసి మనం మళ్ళీ స్టార్ట్ అయిపోవడం ఇక్కడ నుంచి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మాడుగుల, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మాడుగుల. కనబడుతున్న ఏరియా కూడా మాడుగుల, వి మాడుగుల ఘాట్ రోడ్ జంక్షన్, వి మాడుగుల రోడ్. ఇక్కడ కూడా హల్వా షాప్స్. ఊళ్ళో చూసాం, ఊరు స్టార్టింగ్లో చూసాం, ఇక్కడ చూస్తాం. మొత్తం హల్వా హల్వా హల్వా, నెతి బెల్లం హల్వా, పంచదార హల్వా, రకరకాల వెరైటీ హల్వాలు అయితే అమ్ముతారు ఇక్కడ. ఇంకో మోతకొండమ్మవారి ఆలయం ఇదే. ఇక్కడ ఊళ్ళో ఎలా ఉన్నాయంటే చాలా ప్రశాంతంగా ఉన్నాయి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటా కామ్గా ఉన్నారు. కొన్ని ఊళ్ళో ఉంటే అలా కాదు, ఉన్నాయి ఒక 10-15 ఇళ్ళు అయినా సరే హడావడిగా ఉంటుంది. లైటింగ్ ఏదో సెట్ చేస్తున్నారు. గ్రామ దేవత పండగ ఏదో ఒకటి ఉండాలి. విలేజెస్లో గ్రామ దేవతల పండుగలు చాలా అంగరంగ వైభవంగా చేస్తుంటారు. వడ్డాది, కనబడుతున్న ఊరంతా వడ్డాది. నర్సీపట్నం వెళ్ళాలంటే ఈ వడ్డాది దగ్గర నుంచి డైవర్షన్ తీసుకొని నర్సీపట్నం వెళ్తాం. డిస్కో రోడ్ ఇది. వడ్డాది నుంచి ఒక 2 కిలోమీటర్స్ రోడ్ అయితే లేదు. మళ్ళీ ఇదంతా కొత్త రోడ్డే. మరి ఆ రోడ్డు ఎందుకు ఆపేశారో. గాయత్రి జూనియర్ కళాశాల. చోడవరం, అనకాపల్లి నుంచి పాడేరు మధ్యలో ఉన్న పెద్ద ఊరు చోడవరం. అంకుపాలెం రైట్కి అయితే వెళ్ళాలి. చీడికాడ లెఫ్ట్కి అయితే వెళ్ళాలి. రకరకాల రూట్స్ అయితే ఉన్నాయి. ఈ చోడవరం దగ్గర నుంచి ఇలా వెళ్ళాలి చీడికాడ. గవరవరం ఇలా వెళ్ళాలి. గజపతి నగరం, శారదా నది, మొత్తం అంతా కోతుల రోడ్డు ఇది. గోవాడ ఇల్లు చూసారు ఎలా ఉందో, ఎన్ని సంవత్సరాల క్రితందో. చేపల చెరువు రోడ్డు మీదకి వచ్చిందేంటి?
ఒకటి రెండు కాదు, ముందు చాలా చెరువులు కనబడుతున్నాయి. చచ్చిపోతారు. గంధవరం 6:20 అయితే అవుతుంది. 6:20కి గంధవరం దగ్గర ఉన్నాము. ఒక 12 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు అయితే ఉంటుంది అనకాపల్లి. తుమ్మలపాలెం అనకాపల్లి జిల్లా. వర్షం ఎఫెక్ట్ మొత్తం అన్నీ మునిగిపోయి రోడ్లన్నీ గట్టిగా కొట్టినట్టుంది వర్షం అనకాపల్లిలో. గుడారాల వీధంట. ఇప్పుడు మనం తిరుగుతున్న ఏరియా అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి.